జేఎన్టీహెచ్ నుంచి వచ్చేవి జేఎన్టీహెచ్ నుంచి, కాలేజ్ నుంచి వచ్చేవి కాలేజ్. వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే చాలామంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ R18-2024 వాళ్ళు ఇప్పుడు పాస్డ్ అవుట్ అయ్యారు కదా, బీటెక్, బీఫార్మసీ ఇంకా రిజల్ట్స్ రాలేదు. అయితే అడుగుతున్నారు, ఏమండి ఏమేమి సర్టిఫికెట్స్ మనము జేఎన్టీహెచ్వి ఇప్పుడు కాలేజీలో తీసుకోవాలండి, అయిపోయిన తర్వాత అప్లై చేసుకోవాలండి అని చెప్పేసి. జేఎన్టీహెచ్ నుంచి వచ్చేవి జేఎన్టీహెచ్ నుంచి, కాలేజ్ నుంచి వచ్చేవి కాలేజ్ నుంచి, ఇవన్నీ ఏమేమి అప్లై చేయాలో, వాట్ ఎల్ సర్టిఫికేట్స్ జేఎన్టీహెచ్ బీటెక్ బీఫార్మసీ స్టూడెంట్స్ నీడెడ్ అని చెప్పేసి డౌట్ అడుగుతున్నారు. దాని గురించి ఇప్పుడు క్లియర్గా మీకు చెప్పబోతున్నా, ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి, 1 by 1 చూపిస్తాను. సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ వేసుకోండి. ఖచ్చితంగా అయితే చూసిన వాళ్ళు చూసినట్టు, లేకపోతే చాలామందికి రీచ్ కాదు ఇది, ఎందుకంటే ఛానల్లో ఈ వీడియో ఉందని తెలియాలి అందరికీ. ఓకేనా? సో ఇక టాపిక్లో వెళ్దాం. ఫస్ట్ వచ్చేసరికి పీసీ అండ్ సిఎంఎం. పీసీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. పీసీ ఫుల్ ఫామ్ వచ్చేసరికి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండి. సిఎంఎం అంటే ఏంటి అని అడుగుతున్నారు. సిఎంఎం అంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమోరాండమ్. సో ఈ రెండు యూనివర్సిటీ నుంచి వచ్చేవి, మీరు యూనివర్సిటీకి అప్లై చేయాల్సి ఉంటుంది. పీసీసీఎంఎం రెండు పద్ధతుల గురించి నేను చెప్పాను, అప్లై చేసే విధానాలు. అవి ఒకటి స్పీడ్గా వచ్చేది, రెండోది లేట్గా వచ్చేది. దాని వీడియో నిన్న పెట్టానండి, ఐకార్డ్లో కూడా కనిపిస్తుంది మీకు, ఒకసారి చూసుకోండి. ఓకేనా? మళ్ళీ దాని గురించి చెప్పవసరంలా. అయితే పీసీసీఎంఎంలో వచ్చేసరికి, పీసీలో వచ్చేసరికి మీ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్, మంత్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక సిఎంఎంలో వచ్చేసరికి ఏంటంటే ఇండివిజువల్ సెమిస్టర్ మార్క్స్ అన్నీ కూడా, అంటే 8 సెమిస్టర్స్ రెగ్యులర్ వాళ్ళు అయితే, లేటరల్ ఎంట్రీ వాళ్ళు అయితే 6 సెమిస్టర్స్. మొత్తం 6 సెమ్స్కి అయితే 6 కాలమ్స్ విత్ సబ్జెక్ట్స్ కాలమ్స్. 8 సెమిస్టర్స్ అయితే 8 సెమిస్టర్కి ఇస్తారన్నమాట. ఓవరాల్గా మీ మార్క్స్ అన్నీ సిఎంఎంలో ఉంటాయి. ఇలాంటి సిఎంఎం ప్రింట్అవుటే మీకు అప్లై చేసే ముందు ఇస్తారు ఫిల్ చేసుకోవడానికి. దాంట్లో ఆ మార్కులు ఇండివిజువల్ మెమోస్ పాస్ అయ్యి అని పెట్టుకుని ఈ సబ్జెక్ట్ ఇన్నోజ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెమ్లో మీరు ఫెయిల్ అయ్యారనుకోండి ఒక సబ్జెక్టు, మిగతా 5 సబ్జెక్టులు పాస్ అయితే 5 సబ్జెక్టులు పాస్ అయింది వస్తే, ఫెయిల్ అయింది కూడా దాంట్లో వస్తాయి ఆ మార్క్స్. అయితే తర్వాత సప్లీలు రాసి ఫెయిల్ అయిన సబ్జెక్టు పాస్ మార్కులు తెచ్చుకుంటారు మీరు. అయితే అప్పుడు మరి చివరికి వచ్చేటప్పుడు ఆ ఫెయిల్ అయిన దాన్ని ఎంటర్ చేయదు కదగా. అయితే ఆ ఫెయిల్ అయిన దాని ప్లేస్లో ఈ పాస్ అయిన దాన్ని తీసుకొచ్చేసి మీరు అందుట్లో ఎంటర్ చేసి ఇచ్చిన ప్రింట్అవుట్లో పీసీసీఎంఎంకి అప్లై చేస్తారు. ఇది యూనివర్సిటీ నుంచి వచ్చేది. నెక్స్ట్ వచ్చేసరికి ఒరిజినల్ డిగ్రీ, ఓడి అంటే. సో ఇది కూడా యూనివర్సిటీ నుంచి వచ్చేది. దీనికి తత్కాల్లో అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో కూడా అందులో ఉంటుంది నేను చెప్పిన దాంట్లో. సో ఇది ఫస్ట్ పీసీసీఎంఎం తీసుకున్న తర్వాతే ఓడికి అప్లై చేయాలి. ఎందుకంటే పీసీసీఎంఎంలో వచ్చేసరికి ఏంటంటే మీకు పీసీ నెంబర్ ఉంటుంది. ఆ పీసీ నెంబర్ తీసుకొచ్చేసి ఇందుట్లో ఆన్లైన్లో ఎంటర్ చేస్తే కానీ మీరు సబ్మిట్ చేయడానికి ఉండదు, చలానా జనరేట్ అవ్వటానికి ఉండదు. ఓడి ఇది కూడా యూనివర్సిటీ నుంచి వచ్చేదే. ఇక తర్వాత గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో. ఇది ఎవరు గ్రేస్ మార్క్స్ కనుక మీరు అప్లై చేసుకుంటే మాత్రం, గ్రేస్ మార్క్స్ ఏ సబ్జెక్ట్స్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ సబ్జెక్టు గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో ఖచ్చితంగా తీసుకోవాలి. ఫస్ట్లో కొంతమందికి వచ్చేసరికి పీసీసీఎంఎంతో పాటు రాలేదు. అయితే గ్రేస్ మార్క్స్ యాడెడ్ మెమో అనేది, గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ కొత్తగా మార్కులు యాడ్ చేసి పాస్ అయినట్టు వస్తుంది కదా, ఆ యాడెడ్ మెమో అనేది మీరు ఖచ్చితంగా అయితే తీసుకోవాలి. ఇది కూడా యూనివర్సిటీ ఇచ్చేదే, కాలేజీలో అప్లై చేసుకోవాలి. ఇక తర్వాత వచ్చేసరికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో టీసీ అనేది కంపల్సరీగా కావాలండి, మీ కాలేజీ నుంచి తీసుకోవాల్సింది. ఇది యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేది కాదు. మీరు మొత్తం కూడా మీ ఎడ్యుకేషను అయిపోయింది ఎక్కడని చెప్పేసి టీసీ అనేది కంపల్సరీగా అయితే, అంటే అసలు అయితే మీ స్కూల్ నుంచి కాలేజ్కి, కాలేజ్ నుంచి స్కూల్ నుంచి ఇంటర్ కాలేజ్కి, ఇంటర్ కాలేజ్ నుంచి ఒక బీటెక్ కాలేజ్కి ఇలా ఇస్తారు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. అక్కడక్కడ మారిపోతూ ఉంటుంది. టీసీ అనేది కంపల్సరీగా మీరు ఏదైతే ఇంటర్ తర్వాత ఇచ్చారో అది మీ కాలేజీలో కలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగ్రేషన్ సర్టిఫికేట్. మిగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలండి. ఎందుకంటే
ఇది మీ కాలేజీ వాళ్ళే ఇచ్చేది, యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేది మిగ్రేషన్ సర్టిఫికేట్ మీ కాలేజీలో అప్లై చేసుకోవచ్చు వెళ్ళి. అయితే ఇది ఎందుకంటే మీరు కనుక పీజీ సెట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా ఫర్దర్ ఎడ్యుకేషన్ కనుక మీరు ప్రొసీడ్ అవ్వాలనుకుంటే కొన్నిసార్లు మిగ్రేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అడుగుతారనమాట. ఖచ్చితంగా అయితే అప్లై చేసుకొని ఉంచడం మంచిది. ఇక ఆ తర్వాత ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి అందరికీ ఉపయోగపడవండి. ఇది ఎవరికంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ ఎంఎస్ చేయడానికి వెళ్ళే వాళ్ళకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూకే యూఎస్ఏలో ఎంఎస్ చేయాలనుకునే వీళ్ళకి ఇండివిజువల్ మెమోస్ పీసీసీఎంఎంలో ఇండివిజువల్ మెమోస్ అడగరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పద్ధతి ప్రకారం ట్రాన్స్క్రిప్ట్స్నే నమ్ముతారు. ట్రాన్స్క్రిప్ట్స్ అనేది యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేది, మీరు యూనివర్సిటీకి ట్రాన్స్క్రిప్ట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ గురించి నేను వీడియో చెప్పాను కదా, ఆ వీడియోలో ట్రాన్స్క్రిప్ట్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు. అది కూడా అవుట్ ఆఫ్ కంట్రీస్కి అయితేనే ఇది మీకు ఉపయోగపడుతుంది, వేరే వాటికి దేనికి ఇవి ఉపయోగపడదు. ఇక తర్వాత స్టడీ సర్టిఫికేట్ వచ్చేసరికి మీరు ఏదైతే కాలేజీలో చదివారో ఆ కాలేజీ వాళ్ళు వచ్చేసరికి మీకు ఇక్కడే చదివారు మన స్టూడెంటే అని చెప్పేసి ఇచ్చేదనమాట. స్టడీ సర్టిఫికేట్ అనేది పీసీసీఎంఎం వాటితో పాటు కల్పిస్తారు. ఒకవేళ ఆ టయానికి పీసీసీఎంఎం గనక రాలేదంటే మీరు సబ్జెక్టులన్నీ అయిపోయి ఉంటే మీకు గనక జాబ్ వచ్చినట్టయితే మీరు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, మీ కాలేజీ వాళ్ళు ఇస్తారు. పలానా స్టూడెంట్ అన్ని సబ్జెక్ట్స్ అయిపోయినాయి, ఇది మా కాలేజీలో చదివాడు, పీసీసీఎంఎం లేట్ అయింది, మీరు నిరభ్యంతరంగా జాబ్ ఇవ్వచ్చు అని చెప్పేసి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు స్టడీ సర్టిఫికేట్ తీసుకునే ముందు. ఇక తర్వాత ఆల్ ఇండివిజువల్ మెమోస్ అంటే ఏ సెమ్ముకు ఆ సెమ్ము మీరు పాస్ అయినా ఫెయిల్ అయినా అన్ని మెమోస్ కలెక్ట్ చేసుకోవడం మంచిది. ఇది వచ్చేసరికి యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేదనమాట. ఖచ్చితంగా అయితే ఎప్పటికప్పుడు ఏ సెమ్కి ఆ సెమ్ అసలు తీసుకోవడం మంచిది. ఫెయిల్ అయిన పాస్ మొత్తం ఉండాల్సిందే. మీరు ఎన్ని సబ్జెక్టు ఫెయిల్ మెమోస్ ఆల్ ఇండివిజువల్ మెమోస్ ఎన్ని తక్కువ ఉంటే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 సెమిస్టర్లో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిన వాళ్ళకి ఒక్కొక్క మెమో ఏ సెమ్కి ఆ సెమ్ మెమోస్ వస్తాయి. కాబట్టి రెగ్యులర్ వాడికి అయితే 8, లాటరల్ ఎంట్రీ వాడికి అయితే 6 మెమోస్ వస్తాయి. అవి చాలా తక్కువ అన్నట్టు. ఒకవేళ ఫెయిల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాడు, అప్పుడు సప్లీలో పాస్ అయ్యాడు, అప్పుడు 8 సెమిస్టర్లకి 8 మెమోలు ప్లస్ సప్లీలో రాసిన తర్వాత పాస్ అయిన మెమో వస్తుంది కదా, దాంతో కలిపి 9. ఇలా సప్లీస్ పెరిగే కొద్దీ ఈ ఇండివిజువల్ మెమోస్ అని పెరుగుతాయి. ఇండివిజువల్ మెమోస్ పెరిగే కొద్దీ మీకు గ్రేడింగ్ అనేది తగ్గుతుంది నాకు తెలిసి ఇంటర్వ్యూస్లో. అట్లా ఓవరాల్గా చూసుకుంటే మీకు కావాల్సిన సర్టిఫికెట్స్ అన్నీ ఇవ్వండి. ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవాలి. ఇంకేమైనా మిస్ కొట్టుంటే మీరు అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ అయితే కంపల్సరీగా చేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.